ఇటీవల కాలంలో సార్ తాజాగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఒక కీలక వ్యాఖ్యలు చేశారు. నేను చెప్పి కంటే ఒకసారి దాన్ని వినిపిస్తాను. కోవర్ట్లు మన దగ్గరికి పంపించి ఆ కోవర్ట్ల ద్వారా మీ అజెండా నెరవేర్చుకోవాలనుకుంటే ఇది మీకు సాధ్యం కాదు. అందుకే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, వలస పక్షులు వస్తాయి, వలస పక్షులు పోతాయి, కానీ నిజమైన కార్యకర్త శాశ్వతంగా ఉంటాడు. ఆ విషయం మనందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. పార్టీ బలోపేతం కావాలి. అదే సమయంలో కోవర్ట్ల పట్ల జాగ్రత్తగా ఉండవలసిన బాధ్యత మనందరిపైన ఉంది. ఇది సార్ ఈయన చేసిన వ్యాఖ్యలు. అంటే ఆల్రెడీ ఎవరెవరు జాయిన్ అయ్యారో తెలుసు. ఈయన మాట్లాడినప్పుడు కూడా కెమెరా తీసుకెళ్ళి కోటమిరెడ్డి శ్రీధర్ ఇలాంటి వాళ్ళని చూపించారు అనుకోండి, ఓకే, అది మామూలుగా జరిగి ఉంటుంది, నేను దాన్ని పాయింట్అవుట్ చేయట్లేదు. అంటే వలస పక్షులు అంటే ఎవరు? నిజంగా జగన్మోహన్ రెడ్డి కావాలని కోవట్లను ఏమైనా పంపుతున్నారు ఇక్కడికి? ఈయన మాటల వెనక ఏంటి ఆన్సర్? వాళ్ళ తప్పును కవర్ చేసుకోవడానికి ఒక స్టేట్మెంట్, అంతకు మించి ఏం లేదు. ఇప్పుడు ఎలక్షన్లు అవ్వగానే ఏం చెప్పారు? పొర్రపాటును కూడా వైసీపీలో ఎవరిని చేర్చుకోమని చెప్పారు. వైసీపీ వాడు ఎవడు మా దగ్గర చేర్చుకోము అని చెప్పారు. మరి మున్సిపాలిటీలు కార్పొరేషన్లు ఎవడు చేర్చుకోమన్నాడు? వాడు కోవర్ట్ అవుతాడా? లేకపోతే నువ్వు చేర్చుకున్నావా? నువ్వు గుంజుకున్నావు, వాళ్ళని బెదిరించి మరీ తీసుకున్నావు. ఇప్పుడు